నమస్కారం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి అమెరికా కంపెనీలో లేదా చైనా ఆవిష్కరణలో. కానీ ప్రపంచానికి ఐటీ పవర్ను పరిచయం చేసిన భారత్ ఇప్పుడు ఏఐ రంగంలో తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఇప్పుడు ఒక ఏఐ శంఖారావం వినిపిస్తుంది. దీనినే టెక్ నిపుణులు ఏఐ మహాకుంభమేళా అని పిలుస్తున్నారు. మన దేశపు సాఫ్ట్వేర్లు చేస్తున్న అద్భుతాలు, మాతృభాషలో స్పందించే ఏఐ మోడల్స్, ప్రాణాలను కాపాడే టెక్నాలజీ, ఇలా ఒక్కటేమిటి, భారత్ ప్రపంచానికి ఏఐ పాఠాలు చెప్పడానికి సిద్ధమైంది. అసలు ఈ సమిట్ లో భారత్ చూపించిన ఆ మ్యాజిక్ ఏంటి? ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా లేక కొత్తవి పుట్టుకొస్తాయా? పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి. ఏఐ అంటే ప్రపంచ దేశాలు మాత్రమేనా? భారత్ కూడా అందులో అద్భుతాలు చేయగలదు. ఇప్పటి వరకు మనకు చాట్ జీపీటీ, జెమినై లాంటి ఏఐలు మాత్రమే తెలుసు. కానీ మన దేశానికి చెందిన ఏఐ కూడా ప్రపంచంలో అద్భుతాలు చేస్తున్నాయి. మొదటిసారి మన దేశంలో ఏఐ సమిట్ నిర్వహిస్తుంది మోదీ గవర్నమెంట్. దీన్ని టెక్ నిపుణులైతే ఏఐ మహాకుంభమేళా అని కూడా పిలుస్తున్నారు. ఈ కుంభమేళలో ఇండియాకు చెందిన సాఫ్ట్వేర్లు అద్భుతాలు ప్రదర్శిస్తున్నాయి. సర్వం ఏఐ, పరం 2 ఏఐతో పాటు మన డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోతే లోకల్ లాంగ్వేజ్ లోనే మనల్ని అలర్ట్ చేసే విధంగా ఏఐని ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్ తయారు చేశారు. ఇలా ఒక్కటేమిటి, ఈ సమిట్ లో చాలా రకాల ఏఐలను ప్రదర్శిస్తున్నారు. ఈ ఏఐ మహాకుంభమేళాకు ఢిల్లీలోని భారత మండపం వేదికగా మారింది. ఇప్పటి వరకు ఏఐ విప్లవంతో ఉద్యోగాలు హరి అంటాయని భయపడుతున్న సమయంలో ఏఐ దిగ్గజాలు కొన్ని సూచనలు సైతం చేస్తున్నారు. ఇలా ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏఐ సమిట్ ఎన్నో విశేషాలను తెలుపుతుంది. ఈ సమిట్ లో చెన్నైకి చెందిన ఏఐ కంపెనీలు తమ వినూత్న ఆవిష్కరణలతో అదరగొడుతున్నాయి. చెన్నైకి చెందిన అత్సుయ టెక్నాలజీస్ తన A1 ప్లాట్ఫామ్ తో గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్ లో టాప్ 20లో నిలిచింది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఏఐ ఏజెంట్ల ద్వారా రియల్ టైమ్ డెసిషన్స్ తీసుకునే ఈ టెక్నాలజీకి చాలా రెస్పాన్స్ వస్తుంది. అంటే జనరల్ గా కొన్నిసార్లు డిజైన్ మేకింగ్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. అప్పుడు వెంటనే ఐడియాలు రాకపోతే మన పని నిలిచిపోతుంది. అలాంటి చోట ఈ ఏఐ కంటే ఖచ్చితంగా వెంటనే నిర్ణయాలు జరిగిపోతాయి. అప్పుడు టైం డిలే తగ్గుతుంది. అలాగే చెన్నైకి చెందిన వజ్ర గ్లోబల్, కోర్ స్టాక్, కిడౌరా ఇన్నోవేషన్స్ వంటి కంపెనీలు హెల్త్ కేర్, డేటా గవర్నెన్స్ రంగాల్లో తమ ఏఐ సత్తాను చాటుతున్నాయి. దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన ఈ సాఫ్ట్వేర్లు కేవలం భారత్ కోసమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించుకుని ప్రాక్టికల్ సొల్యూషన్స్ ను చూపిస్తున్నాయి. రీసెంట్ గా ఆంథ్రోపిక్ ఏఐ గురించి అందరూ వినే ఉంటారు. ఇది సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ ఆటోమేషన్ కోడింగ్ మొత్తంగా పని పూర్తి చేస్తుంది. అప్పుడు ఫ్యూచర్ లో అన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ పోతాయని అనుకున్నారు. సరిగ్గా అలాంటి ఆంథ్రోపిక్ ఏఐ వంటివే భారత్ లోనూ తయారవుతున్నాయి. అయితే ఇవి ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగాల స్థాయికి చేరుకోకపోయినా హెల్త్ కేర్, డేటా గవర్నెన్స్ వంటి పనులు చేస్తున్నాయి. ఫ్యూచర్ లో ఇవి మరింత అప్డేట్ అయితే వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక మన దేశంలో అనేక లాంగ్వేజ్లు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇండియన్ గవర్నమెంట్ డేటా ప్రకారం ఈ దేశంలో 1652 లాంగ్వేజెస్ ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో సాంగ్స్ కలుస్తాయి. అప్పుడు వీటిని స్పీచ్ టు టెక్స్ట్ చేయడం కష్టం. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమిట్ లో 12 స్వదేశీ ఫౌండేషన్ మోడల్స్ ను ఆవిష్కరించారు. ఇవి భారత రాజ్యాంగం గుర్తించిన 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ను చాలా పర్ఫెక్ట్ గా రాయగలవు. ఒత్తులు, పొల్లులు సహా చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. ఇప్పటి వరకు గూగుల్ ట్రాన్స్లేషన్స్ ఉన్నా అది అంత పర్ఫెక్ట్ గా ఉండదు. కానీ ఈ ఇండియన్ మోడల్స్ మాత్రం చాట్ జీపీటీని సైతం మించిపోయాయి. దీంతో పాటు ఈ సెషన్స్ లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి, వాటిని అనలైజ్ చేయడానికి సంబంధించిన కొన్ని సొల్యూషన్స్ ను చూపించారు. ముఖ్యంగా క్రాస్ ప్యాటర్న్ అనాలిటిక్స్ ద్వారా గతంలో జరిగిన ప్రమాదాలను అనలైజ్ చేసి ఏ ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో గుర్తించి ఏఐ మోడల్ ను ప్రదర్శించారు. ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ రిస్క్ మోడలింగ్ ద్వారా వెదర్, ట్రాఫిక్, రోడ్ల పరిమితిని బట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్స్ ను ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలపై ఫోకస్ పెట్టారు. ఈ సదస్సులో హైలైట్ గా నిలిచిన మరో అంశం హైపర్ లోకల్ సేఫ్టీ సొల్యూషన్స్ అని చెప్పుకోవాలి. ఇది స్థానిక భాషల్లో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేయడం, డ్రైవర్లు ప్రవర్తనను గమనించి వారిని అలర్ట్ చేసి ఏఐ టూల్స్ ను ప్రదర్శించారు. ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీకి చెందిన నిపుణులు తాము రూపొందించిన స్కేలబుల్ ఏఐ మోడల్స్ ను వివరించారు. ఇవి జస్ట్ సిటీస్ లోనే కాకుండా విలేజెస్ లోను డేంజరస్ టర్నింగ్ వద్ద కూడా పనిచేస్తాయో డెమోలను చూపించారు. కేవలం వాహనాలకే కాకుండా డ్రైవర్ల శిక్షణలో ఏఐ సిమ్యులేటర్లను యూజ్ చేయడం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించవచ్చని సమిట్ లో నిపుణులు చెప్పారు. డేటా బెస్ట్ టెక్నాలజీస్ తో ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ ను స్పీడ్ గా పంపేలా చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏఐ నుంచి కంట్రోల్ చేసి ట్రావెలింగ్ టైం ను తగ్గించడం వంటి వాటిపై కూడా చర్చలు జరిగాయి. ఇక ఇప్పుడు మొత్తం ఏఐ మయం అవుతుంది కాబట్టి దీని నుంచి జాబ్స్ పోతాయనే భయం అందరిలోనూ ఉంది. వీటిపై
టెక్ ఎక్స్పర్ట్స్ కొన్ని యూస్ఫుల్ థాట్స్ ను షేర్ చేసుకున్నారు. ఇన్ఫో ఎడ్జ్ ఫౌండర్ సంజీవ్ బిగ్ చందాని మాట్లాడుతూ ఫ్యూచర్ లో ఏఐ తప్పనిసరిగా వస్తుందని తేల్చి చెప్పారు. మీరు కనుక ఇందులో కనబడితే కష్టమే అని అన్నారు. ఇప్పటి నుంచే ఏఐ టూల్స్ పై మీరు ఎక్స్పర్ట్స్ కావాలని, ఆగిపోతే పడిపోతారని అన్నారు. ఒకప్పుడు కంప్యూటర్లు వచ్చినప్పుడు అందరూ అలాగే భయపడ్డారని, ఇప్పుడు ఆగిపోయి ఉంటే ఇప్పుడు కంప్యూటర్లు లేకుండా మనం బతికే వాళ్ళం కాదని చెప్పారు. అలాగే ఇప్పుడు కూడా ఏఐలో ఎక్స్పర్ట్స్ అయితే ఫ్యూచర్ లో మీరే గ్రేట్ అవుతారని చెప్పారు. ఏఐతో కంపెనీల ప్రొడక్టివిటీ పెరుగుతుందని, అందుకు హ్యూమన్స్ కూడా అవసరమని అన్నారు. అయితే ఇప్పటి వరకు చేసినట్లు కాకుండా ఏఐని గైడ్ చేసి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న జాబ్స్ లో 50% పోతాయని, ఆ ప్లేస్ లో కొత్తవి క్రియేట్ అవుతాయని చెప్పారు. మరి ఏఐ ఏ జాబ్స్ ను రీప్లేస్ చేయగలదని విషయానికి వస్తే, ఇప్పుడు బీపీఓ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్ లో ఉండే అవకాశం లేదు. వీటన్నిటిని ఏఐ చేస్తుంది. అప్పుడు ఈ ఉద్యోగాలన్నీ పోతాయి. ఇక అకౌంటింగ్, మోడలింగ్, చీఫ్ డిజైన్, ఆర్కిటెక్చర్ వంటి అనేక రంగాలలో ఏఐ విస్తరిస్తుంది. అప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నదానికంటే చాలా బెటర్ గా తయారవుతాయి. సో మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం మన దేశంలో చేపట్టిన ఈ ఏఐ సమిట్ చాలా అద్భుతాలను డిస్ప్లే చేస్తుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ఎక్స్పర్ట్స్ అటెండ్ అవుతున్నారు. ఫస్ట్ డేనే 2 లక్షల మంది సమ్మిట్ కు హాజరయ్యారు. దీన్ని ఇండియా నిర్వహిస్తున్న ఫస్ట్ సమ్మిట్ కావడంతో ఎవరైనా స్టార్టప్లను పెట్టాలనుకున్నా ఇది ఒక వేదికగా అవుతుంది. సో ఎవరికైనా స్టార్టప్ థాట్స్ ఉన్నా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ సమ్మిట్ థీమ్ కూడా సర్వేజన హితయ సర్వేజన సుఖియ అని పెట్టారు. మోదీ తన స్పీచ్ లో ఇదే మాటను చెప్పారు. అందరికీ మేలు చేసేందుకే భారత్ ఉందని దీని అర్థం. అందరూ బాగుండాలని మన దేశం నమ్ముతుంది. ప్రపంచాన్ని మన గుప్పెట్లో ఉంచుకోవాలని మనం ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు అగ్రదేశాలైన అమెరికా, చైనా, యూరప్ దేశాలన్నీ ఇలాగే ఆలోచిస్తూ ఉంటాయి. ఆ దేశాలలో బాగా డబ్బుంటుంది కాబట్టి ఏఐని కూడా చాలా త్వరగా తయారు చేసుకున్నాయి. కానీ ఇందులో భారత్ కు కూడా ఎంటర్ కావాలి. అందుకు మనం ఇప్పటికే స్టార్ట్ అయ్యాం. ఫ్యూచర్ లో వరల్డ్ టెక్నాలజీస్ తో దీటుగా మనం పోటీ పడాలి. లేకపోతే అన్ని విదేశాలవే ఉంటే చాలా డేంజర్. మనం ఆ దేశాలపై కనుక డిపెండ్ అయితే మనకు చాలా లాస్ ఉంటుంది. మన డేటా మొత్తం ఆయా దేశాలకు చేరిపోతుంది. అది చాలా ప్రమాదకరం. అందుకే ఇండియా కూడా దీనిపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఈ సమిట్ ద్వారా మనము ప్రపంచానికి దీటుగా ఎదుగుతున్నామని చెప్పినట్లయింది.